బొల్లి మచ్చలు ఎన్ని రకాలు? బొల్లి మచ్చలు ఎన్ని రకాలు? సో చాలామంది ఈ తెల్లపూతని ఓన్లీ జనరలైజ్డ్ విట్లిగో అనుకుంటారు, అంటే ఒళ్ళంతానే వస్తాయి తెల్ల మచ్చలు అనుకుంటారు. కాదండి, దీంట్లో కూడా ప్రధానంగా 3 రకాలు ఉన్నాయి. ఒకటి యాక్రోఫేషియల్ విట్లిగో లేక లిప్టిక్ విట్లిగో. యాక్రోఫేషియల్ విట్లిగో అంటే ఫేస్, హ్యాండ్స్, బాడీ పార్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. లిప్టిక్ విట్లిగో అంటే ఓన్లీ లిప్స్కి ఫింగర్ టిప్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది చాలా కామన్ వెరైటీ. రెండో వెరైటీ సెగ్మెంటల్ విట్లిగో. సెగ్మెంటల్ విట్లిగో అంటే శరీరం భాగంలో ఏదో ఒక దానికే మచ్చ కనిపిస్తుంది. కొద్దిమందికి ఎడమ చెంపకి, కొద్దిమందికి లెఫ్ట్ చీక్కి, సమ్ టైమ్స్ ఓన్లీ అప్పర్ లింబో, కొన్నిసార్లు లోయర్ లింబో, ఇలా ఏదో ఒక శరీర భాగం ఇన్వాల్వ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు చాలా రేర్గా ఫస్ట్ సెగ్మెంటల్ విట్లిగోలా స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ మొత్తం కూడా మచ్చ వచ్చే అవకాశం ఉంది. ఈ సెకండ్ వెరైటీలో ఏంటంటే చూడడానికి కొన్ని మచ్చలే ఉంటాయి, కానీ తెల్ల వెంట్రుక ఫాస్ట్గా వచ్చేస్తుంది. దానివల్ల ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉండే అవకాశం ఉంది. ఇది ఎక్కువ చిన్నపిల్లల్లో కనిపిస్తుందండి సెకండ్ వెరైటీ. ఫస్ట్ వెరైటీ జనరల్లీ 20-25 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో తర్వాత కనిపిస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సెగ్మెంటల్ విట్లిగో చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇది 10-12 ఇయర్స్ వరకు కూడా కనిపిస్తుంది. మూడో వెరైటీ ఫోకల్ విట్లిగో. ఫోకల్ విట్లిగో అంటే శరీర భాగంలో ఏదో ఒక భాగంలో ఒక చిన్న మచ్చ కనిపిస్తుంది. 1-2 మచ్చలు ఉంటాయి అంతే. కొద్దిమందికి కై మీద, కొద్దిమందికి పటక్ మీద ఇలా ఉంటుంది. కానీ ఈ థర్డ్ వెరైటీకి మాత్రం మనము ఇది తెల్ల పుట్టుమచ్చన లేక బొల్లి మచ్చన అనేది మనం పరీక్షల ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.